విశాఖ మహానగరపాలక సంస్థ 2041 మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రజలు భాగస్వాములు కావాలని బీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కోరారు. రాజకీయాలకు అతీతంగా మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. ఇప్పటికే 2000 ఫిర్యాదులు అందాయని, ప్రజలు ఎవరైనా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. గత పాలకులు ఏదైతే మాస్టర్ ప్లాన్ పేరు చెప్పి కక్ష సాధింపు ఏదైతే చేశారో, గతంలో ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు భూములు కనుక వాళ్ళకి అమ్మకపోతే మీ యొక్క దాని నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్లు తీసుకెళ్తామని అనేక విధాలుగా వేధించి ఇన్కేస్ ఎవరన్నా అమ్మకపోతే వాళ్ళ దాంట్లో అన్యాయంగా అక్రమంగా అనేక తప్పిదాలు చేశారు. దీని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లంగానే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ సంబంధించి కూడా మేము కూడా విశాఖ ప్రజలందరూ కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 2000 పైచీలుగా మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈసారి మేము టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేశాము. ఏదైతే మాస్టర్ ప్లాన్ విఎంఆర్డీ వెబ్సైట్లో ఉంది, దానికి సంబంధించి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆన్లైన్లోనే ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఈసారి సెపరేట్గా 2 రోజులు కేటాయించడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఎవరన్నా సరే వచ్చి అభ్యంతరాలు ఏమైనా కూడా తప్పనిసరిగా తెలియచేయాలని కూడా గతంలో కూడా తెలియచేయడం జరిగింది. ఇది విశాఖపట్నానికి ఒక తొలిమెట్టు లాంటిది. విశాఖపట్నం నగర అభివృద్ధి కానివ్వండి, ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో దానికి సంబంధించి కూడా 2041 మాస్టర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది మీ ద్వారా తెలియజేస్తాను.